హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా టీం గురించి మాట్లాడుకుందాం. అదే గ్రూప్లో ఉన్నారు. అండ్ ఆస్ట్రేలియా లాస్ట్ వరల్డ్ కప్లో ఒక డిజాస్టర్స్ క్యాంపెయిన్ అయింది వాళ్ళకి, T20 వరల్డ్ కప్లో. ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు, వన్డే వరల్డ్ కప్ గెలిచారు అండ్ ఇప్పుడు ఈ వరల్డ్ కప్ కూడా గెలిచి ఆల్ 3 ఫార్మాట్స్కి మేమే ఛాంపియన్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ టీం ఎలా ఉంది? డూ దే హ్యావ్ ద టీమ్ టు డూ దట్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు ఆస్ట్రేలియా గురించి మాట్లాడాలంటే కనుక వాళ్ళు వేరే లెవెల్గా ఆడతారు. వరల్డ్ కప్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్లో ఉంటారు వాళ్ళు. అండ్ అందుకే ఐపీఎల్లో సరిగా పర్ఫామ్ చేయని ప్లేయర్స్ కూడా అక్కడ ఆస్ట్రేలియా జెర్సీ వేసుకున్నారంటే అదరగొడతారు. మిచెల్ మార్ష్ కానీ, గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ, టు ఎన్ ఎక్స్టెంట్ టిమ్ డేవిడ్ కానీ, వీళ్ళందరూ ఆస్ట్రేలియా జెర్సీ వేసుకుంటే కనుక బాది అవతల పడేస్తారు. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఎవ్రీబడి ఈజ్ అ పర్ఫార్మర్ దేర్. అండ్ వాళ్ళ టీం చూస్తే కనుక ఐ థింక్ దే ఆర్ ది మోస్ట్ పర్ఫెక్ట్ టీమ్ ఇన్ దిస్ కాంపిటీషన్ అనిపిస్తుంది. పర్ఫెక్ట్ టీం గెలవాలా అనే క్వశ్చన్ అడిగితే కనుక నాట్ నెసెసరీలీ, బట్ అట్ ది అవుట్సెట్ టీం గురించి మాట్లాడుకోవాలంటే కనుక అన్ని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర కవర్ అయి ఉన్నాయి. ఒక్కసారి ఆల్రౌండర్ లిస్ట్ మీద మనం ఒకసారి దృష్టి పెడితే మిచెల్ మార్ష్ సరే ఫస్ట్ 2 మ్యాచ్లు బౌలింగ్ వేయనని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది, బట్ స్టిల్ మార్ష్ ఒక ఆల్రౌండర్, క్యామరన్ గ్రీన్ ఒక ఆల్రౌండర్, మార్కస్ స్టాయినిస్ ఒక ఆల్రౌండర్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక ఆల్రౌండర్, ఆ తర్వాత టిమ్ డేవిడ్ ఒక ఆల్రౌండర్. 5 దానికి తోడు కమిన్స్ కెన్ బ్యాట్, స్టార్క్ కెన్ బ్యాట్, హేజల్వుడ్ కెన్ బ్యాట్. సో 11లో 8 మంది కెన్ డూ మల్టిపుల్ టాస్క్స్. దీనివల్ల ఏమవుతుందంటే స్టార్క్ ఆర్ హేజల్వుడ్లో ఒకళ్ళని కిందకి దించి దే మైట్ గెట్ ఇన్ ఆస్టన్ ఏగర్. అప్పుడు ఆస్టన్ ఏగర్ వచ్చాడంటే జాంపా ఉంటాడు రెడీగా, అండ్ దెన్ యూ హ్యావ్ ద టీమ్ రెడీ. సో ఇటువంటి ఒక స్క్వాడ్ని తీసుకొస్తున్నారు విత్ వేడ్ ఆర్ ఇంగ్లీష్ యాజ్ ద కీపర్స్. ఆ 11 మంది రెడీ అయిపోయారు. ఇక్కడే 11 మంది ఉన్నారు. నా లుక్ ఎట్ ద పీపుల్ ఆఫ్ మిస్డ్ అవుట్. స్టార్కో హేజల్వుడ్ ఒకటి మిస్ అవుట్ అవుతాడు, వేడో ఇంగ్లీషో ఒకటి మిస్ అవుట్ అవుతాడు, 2 ఇక్కడ మిస్ అయ్యారు. ఆ తర్వాత మీరు టిమ్ డేవిడో లేకపోతే డేవిడ్ వార్నరో హెడ్డో, ఈ ముగ్గురులో ఒకటి మిస్ అవుట్ అవుతాడు. హెడ్ని జనరల్గా తీయరు, ఎందుకంటే అతను వరల్డ్ కప్స్లో అద్భుతమైన రీతిలో ఆడుతూ వచ్చాడు కాబట్టి ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. T20 కూడా బాగా ఆడుతున్నాడు. ఆల్దో క్వాలిఫైయర్ 1లో, అంతకుముందు మ్యాచ్లో, ఆ తర్వాత ఫైనల్లో ఫస్ట్ బాల్కో సెకండ్ బాల్కి ఎగిరిపోయిన వికెట్, దాని గురించి పెద్దగా మాట్లాడు. ఈజ్ అగైన్ యాజ్ అ వెరీ వెరీ బ్రిలియంట్ మ్యాచ్ విన్నర్ అనేది వాళ్ళ ఫీలింగ్. సో అక్కడ కనిపిస్తుంది వాళ్ళ దగ్గర. సో ఇంతటి టీం వాళ్ళ దగ్గర పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళ 11 పెట్టాలి అంటే మీకు వార్నర్ అండ్ హెడ్ ఓపెన్ చేస్తుంటే మిచెల్ మార్ష్ 1 డౌన్ వచ్చాడంటే 2 డౌన్ మీకు క్యామరన్ గ్రీన్ ఆడాలా, మార్కస్ స్టాయినిస్ ఆడాలనేది ఆలోచించుకోవాలి. హూజ్ అ బెటర్ బౌలర్ అనేది ఇక్కడ పిక్చర్లోకి వస్తుంది. అండ్ గ్రీన్ అట్ నెంబర్ 4 బాగా ఆడగలడా, ముందు బాగా ఆడాలని ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో ఒకవేళ గ్రీన్ నెంబర్ 4 నెంబర్ 3 కాదు ముందు ఆడాలి అనుకుంటే మార్ష్ యాక్చువల్గా ఓపెనర్గా బాగా ఆడగలని చెప్పేసి తన మీద తనకు నమ్మకం ఉంటే మార్ష్ అండ్ హెడ్ కెన్ ఓపెన్, వార్నర్ పక్కన కూర్చోవచ్చు. మార్ష్ హెడ్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మీకు క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, మార్కస్ స్టాయినిస్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు. ఏంది టీము? ఆ తర్వాత ఇంగ్లీష్ వస్తాడు, దెన్ వెస్టర్న్ ఏగర్, కమ్మిన్స్, స్టార్క్, జాంపా. ఇంత మంచి టీం కనిపిస్తుంది ఇక్కడ. సరే కాదు మనం గ్రీన్నో మార్కస్ స్టాయినిస్నో పక్కన పెడదాం, స్టాయినిస్ సరే మొన్నటిదాకా కాంట్రాక్ట్లో లేడు, ఇప్పుడే వచ్చాడు, స్టాయినిస్ వద్దు అనుకుంటే వార్నర్ హెడ్ ఓపెన్ చేస్తారు. దెన్ మార్ష్ ఎట్ 1 డౌన్, క్లియర్ గ్రీన్ ఎట్ 2 డౌన్, ఆ తర్వాత మీకు మ్యాక్స్వెల్ ఎట్ 3 డౌన్, మళ్ళీ అదే టిమ్ డేవిడ్ ఎట్ 4 డౌన్, ఇంగ్లీష్ ఆర్ వేడ్ ఎట్ 5 డౌన్, ఆ తర్వాత మీకు ఏగర్ ఉన్నాడు, కమిన్స్, హేజల్వుడ్ అండ్ జాంపా. సో ఎలా తీసుకున్నా స్ట్రాంగ్ టీమ్గా తయారవుతాం. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలా ఉంది, మిడిల్ ఆర్డర్లో బాగా ఆడగలిగే బ్యాటర్ హిట్టర్లు కావాలా ఉన్నారు, స్పిన్ని బాగా ఆడగలిగే ప్లేయర్లు కావాలా ఉన్నారు, ఆ తర్వాత మీకు లోవర్ మిడిల్ ఆర్డర్లో కాంట్రిబ్యూట్ చేసే బ్యాటర్స్ ఉన్నారా ఉన్నారు. సడన్లీ ఇఫ్ దర్ టీమ్ ఇస్ 59 for 5 అక్కడి నుంచి ఆ స్కోర్ 170కి తీసుకెళ్ళగలిగే బ్యాటర్స్ ఉన్నారా ఉన్నారు. సో ఇన్ని రీతిలో ఇన్ని ఆప్షన్స్ కవర్ చేసుకొని ఒక టీంని పెట్టుకున్నారంటే అది మామూలు విషయం కాదు. అందుకే నేను స్టార్టింగ్లో కూడా చెప్పా దట్ దిస్ టీమ్ ఈజ్ ది మోస్ట్ పర్ఫెక్ట్ టీమ్ ఆన్ పేపర్ ఈ T20 వరల్డ్ కప్లో. దానికి తోడు ఇంకోటి చెప్పాలి ఆస్ట్రేలియా గురించి, దే మైట్ నాట్ స్టార్ట్ వెల్. లాస్ట్ T20 వరల్డ్ కప్ సరే వాళ్ళు ఓడిపోయారు, అది పక్కన పెట్టాడు. అంతకుముందు 2021లో కూడా వీళ్ళు ఏం చేస్తారా అనిపించింది, కప్పు కొట్టారు. మన 2023 వరల్డ్ కప్ ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు, ఆ తర్వాత ఏది ఓడిపోలేదు, వాళ్ళు వరల్డ్ కప్ కొట్టారు. 2003, 2007లో కంప్లీట్ డామినేషన్ కనిపించింది. 99లో ఏం చేస్తున్నారో వీళ్ళు అనుకున్నారు, వరల్డ్ కప్ కొట్టారు. 87లో ఏంద్రా అనుకున్నారు, వరల్డ్ కప్ కొట్టారు. సో ఇలాగే ఆడతారు వాళ్ళు. దే ఆర్ డెఫినెట్ బీస్ ఇన్ దిస్ మల్టీనేషనల్ టోర్నమెంట్. అది టెస్ట్ కానీ, వన్డే కానీ, T20 కానీ. ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను అన్నట్టుగానే ఒక మోటివేషన్ ఈస్ టు హ్యావ్ ఆల్ ద ఫార్మాట్స్ విత్ దెమ్ ఛాంపియన్స్గా. రెండోది ఏంటంటే కానీ ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచింది, వెస్టిండీస్ 2 సార్లు గెలిచింది. సో ఎట్లా వీళ్ళు 2 సార్లు గెలిచారో మనం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక చిన్న ఇది ఉంటుంది, దొరద ఉంటుంది వాళ్ళకి. అండ్ ఆస్ట్రేలియన్స్కి దొరద వచ్చిందంటే వాము మిగతా వాళ్ళందరినీ బురదలో పెడతారు. అద్భుతమైన ప్లేయర్స్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఆ ఎల్లో జెర్సీ వేసుకుంటారు
మీరు ఐపీఎల్లో చూస్తే కనుక ఇంద్ర వీళ్ళు ఆడింది అనుకుంటారు. మార్ష్ అసలు వస్తాడా, ఆడుతున్నాడా, వెళ్తున్నాడా అనుకున్నారు. మ్యాక్స్వెల్ ఏంది 2 సీజన్లు ఆడాడు. ఇప్పుడు జరిగిన 17 సీజన్లో మ్యాక్స్వెల్ ఓన్లీ ప్లేడ్ 2 సీజన్స్ వెల్. మిగతా సీజన్స్ అన్నిట్లో కూడా చేతులు ఎత్తేసాడు. జాంపా సరే ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడో అడిగి తెలియదు. కమిన్స్ ఈ సీజన్ బాగా ఆడాడు, బట్ మిగతా ముందు సీజన్లు అన్నీ పోయాయి. స్టార్టింగ్లో సీజన్ సరిగ్గా నాకౌట్లో వాడే ఛాంపియన్ బౌలర్గా అనిపించింది. హేజల్వుడ్ ఒక మంచి సీజన్లో వచ్చాయి తనకి, కాదనట్లేదు. వేడ్ అసలు కనిపిస్తున్నాడా లేదా అని డౌట్లు వచ్చాయి. వార్నర్ ఏమాత్రం వాళ్ళ ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమాడాడని పక్కన పెట్టారు వార్నర్. అండ్ ఇన్ఫాక్ట్ ఓవరాల్గా పిక్చర్ చూసుకుంటే కనుక వార్నర్ తన ఫామ్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది. బట్ అగైన్ ఈజ్ వార్నర్. ఇక్కడ మీకు స్లో సర్ఫేస్ని లేకపోతే ఫాస్ట్ బౌలర్ని బాగా ఆడే ఇది అలవాటు ఉంటుంది. స్పిన్నర్ స్టార్టింగ్లో వచ్చారంటే బాగా ఆడగలడు. ఒకవేళ ఆఫ్ స్పిన్నర్ ఛాలెంజ్ పెట్టే విల్ జాక్స్నో లేకపోతే ఇంకా లివింగ్స్టన్ తీసుకొచ్చి పవర్ ప్లేలు వేసి కమాన్ అంటే కనుక వాళ్ళని బాగా ఆడగలడు. సో ఇటువంటి ఆప్షన్స్ అనేవి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియా దగ్గర. అండ్ అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా దే బీన్ విన్నింగ్. అండ్ సీక్రెట్ ఏంటి అంటే కనుక వాళ్ళు ఆల్రౌండర్స్ని భలే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళందరినీ నర్చర్ చేస్తారు. సడన్లీ మార్కస్ స్టోయినిస్ ఎవరికైతే కాంట్రాక్ట్ లేదో తీసుకొచ్చి లేదు నువ్వు టీంలో ఉండాలని చెప్తారు. ఇండియా ఆల్సో డిడ్ దట్ విత్ చహల్, కాదనట్లేదు. బట్ ఇంకోటి ఏం చేశారంటే జేక్ ఫ్రేజర్ మెకాగ్ని తీసుకెళ్తున్నారు. అతను ఒక ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవ్వగలని రికీ పాంటింగ్ చెప్పాడు. ఆ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే అతన్ని ట్రావెల్ రిజర్వ్స్లో తీసుకెళ్లారు. ఆడతాడా ఆడదాన్ని పక్కన పెట్టండి. ఒక్క సీజన్ బాగా జరిగింది, అందులో అతనిలో పొటెన్షియల్ చూశారు. వరల్డ్ కప్ అట్మాస్ఫియర్ని పరిచయం చేస్తున్నారు అతనికి. ఇండియా షుడ్ హావ్ ఆల్సో డన్ దట్ అభిషేక్తో, నితీష్తో, వీళ్ళందరితో. బట్ ప్రాబ్లం ఇండియాకి ఏమొచ్చిందంటే గిల్ అండ్ రింకు ఓర్ వెరీ గుడ్ అని పక్కన పెట్టారు. అందుకే వాళ్ళని ట్రావెల్ రిజర్వ్స్లో పెట్టారు. ఆవేష్ అండ్ ఖలీల్ ముందు సిస్టంలో ఉన్నారు, ఆ తర్వాత ఈ సీజన్ బాగా జరిగింది కాబట్టి వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. సో ఫర్ వేరియస్ రీజన్స్ ఇండియా కూడా సెంట్ ఇన్ ఇంకో 2-3 పంపించినా ప్రాబ్లం వచ్చేది కాదు. బట్ సరే అది పక్కన పెట్టేసి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్ పిక్చర్ మీరు ఆస్ట్రేలియా చూస్తే లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. వార్నర్ ఆడగళ్ళు, హెడ్ ఆడగళ్ళు, మీ తర్వాత ఒకవేళ వేడి ఆడంటే వేడి ఆడగళ్ళు, స్టార్క్ ఆడగళ్ళు, హేజల్వుడ్ ఆడగళ్ళు. లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి యూనిట్లో. రైట్ ఆర్మ్ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక కమిన్స్ ఉన్నాడు, జాంపా ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, స్టోయినిస్ ఉన్నాడు, గ్రీన్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ కూడా ఉన్నాడు, టిమ్ డేవిడ్ కూడా ఉన్నాడు. ఈ ఆప్షన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, ఏ ఆప్షన్ ఎక్కడ వాడాలి. సో దట్ ఈస్ వేర్ క్యాప్టెన్ బికమ్స్ వెరీ క్రూషియల్. అండ్ అక్కడ ఒక చిన్న వీక్ లింక్ పడచ్చు ఆస్ట్రేలియా మీద. అంటే మార్ష్ క్యాప్టెన్సీ గురించి కామెంట్ చేయట్లేదు, బట్ యూ హ్యావ్ టూ మెనీ సూపర్ స్టార్స్ అరౌండ్ యూ. సూపర్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆ కాంట్రిబ్యూటర్స్ని సరైన రీతిలో వాడుకోకపోతే కనుక గట్టి స్థాయిలో ఇబ్బందులు అవుతాయి. ఆ గట్టి స్థాయిలో ఇబ్బందులు అవ్వకుండా ఉండాలి అంటే కనుక పిక్చర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. అండ్ కొన్నిసార్లు స్టార్టింగ్లో వికెట్లు పడ్డాయంటే కనుక మేము మ్యాక్స్వెల్, డేవిడ్ ఎంతవరకు ఆడతారనే డౌట్స్ రావచ్చు. ఆల్దో దే ప్లే ఫర్ ఆస్ట్రేలియా జెర్సీ అంటే మోటివేషన్ తీసుకొచ్చినా అక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో రిసోర్స్ మేనేజ్మెంట్లో ఒక చిన్న క్వశ్చన్ ఉందేమో కానీ అదర్వైజ్ వాట్ అ టీమ్ ఇది ఆస్ట్రేలియన్ టీమ్. అండ్ బ్యాడ్గా ఆడితే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళరు. చూడాలి ఎంత బ్యాడ్గా ఆడతారు, ఎంత మంచిగా ఆడతారు. మీరేమనుకుంటున్నారు?